రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడినా ఒక సంచలనం, లేదనుకుంటే ఒక వివాదం, ఏదో ఒక దానికి తెరలేపుతాడు. ఎందుకంటే ఆయన సినిమాల కంటే ఆయన మాటలే చాలా మందిని ప్రభావితం చేస్తాయి. 1989లో తీసినటువంటి శివ సినిమా తర్వాత ఒకటో రెండో సత్య, సర్కార్ ఇలాంటి సినిమాలు తప్ప ఎక్కడా కూడా ఏ సినిమాలు కూడా ఆడలేదు. అయినా సరే ఇప్పటికీ కూడా ట్రెండింగ్ లో ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఆయనే. దాదాపు 35-45 సంవత్సరాల ప్రస్థానంలో ఒక డైరెక్టర్కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు. అయితే ఇప్పుడు ఎవరు కూడా ఊహించిన విధంగా విశ్వనాథ్ గారి గురించి ఆయన మాట్లాడుతూ ఆయన కాళ్ళకు కూడా నమస్కారం పెట్టాలి అన్న విధంగా మాట్లాడాడు ఒక ఇంటర్వ్యూలో. దేని గురించి అంటే వేటగాడు, డ్రైవర్ రాముడు, అడవరాముడు లాంటి సినిమాలు ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి కాలంలో శంకరాభరణం లాంటి ఒక సినిమా తీశారు. అది చాలా మంది కళాఖండం అంటారు, కానీ అది కళాఖండం కాదు, భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి నిలువుటద్దం. ఆ సినిమాలు పాశ్చాత్య సంగీతంలో యువత ప్రభావం పడి సాంప్రదాయ సంగీతానికి ఇక రోజులు అయిపోయాయి అన్న సమయంలో ఇక తన శిష్యురాల ద్వారా మళ్ళీ ఆ గురువు లేచినటువంటి విధానం, ఆ సన్నివేశాలు నిజంగా ఒక అద్భుతం. అప్పట్లో నన్ను లేదా నాలాంటి విద్యార్థుల్ని ఈ సినిమా చాలా ప్రభావం చూపించిందంటూ మాట్లాడాడు. వాస్తవానికి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఆయన ఈ విషయం చెప్పలేదు. ఎప్పుడూ కూడా పాశ్చాత్య సినిమాల గురించే మాట్లాడాడు, అంటే హాలీవుడ్ సినిమాల గురించే మాట్లాడాడు, లేదా ఆ ఇంగ్లీష్ రచయితలు రచించినటువంటి పుస్తకాల గురించే మాట్లాడాడు తప్ప ఎప్పుడూ కూడా మన తెలుగు సినిమా గురించి, తెలుగు వారి గురించి, తెలుగు పుస్తకాల గురించి మాట్లాడలేదు రామ్ గోపాల్ వర్మ. ఇంచిత్తు ఎంతో కొంత వ్యతిరేకమే వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఈ విషయం చెప్పడం దేనికి అంటే తన మీద వ్యతిరేకత పోవాలని అంటే అది కాదు, ఆ వయసు ప్రభావంతో బహుశా ఆ నిజాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయేమో.